ఆటోమేటిక్ పెద్ద అనిపించలేదు. ఈ మాన్యువల్లో 19 చూపిస్తున్నారు కానీ అది 19 అయితే రాలేదు. కవాసాకి ఒక ఆల్మోస్ట్ ఒక 60,000 ఖర్చు ఉంది ఇప్పుడు. సో హాయ్ బాయ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను చాలా లాంగ్ తర్వాత 2 వీక్స్ తర్వాత వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కూడా ఏంటి అంటే, మేము లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక 2 వీక్స్ ఫ్యామిలీ ట్రిప్ ఉండే. సో మధ్యలో నేను వీడియో చేయలేకపోయినాను. సో ఈ వీడియో ఏంటంటే, మేము ఇనిషియల్గా 2 కార్లు తీసుకెళ్దాం అనుకున్నాం ఫ్యామిలీ ట్రిప్కి. ఒకటి పోలో, ఒకటి ఎండివర్. సో కానీ మనం ఎండివర్ డ్రాప్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఈ జాజ్ తీసుకెళ్ళాము, పోలో జాజ్ 2 తీసుకెళ్ళాము. సో నేను ఆల్మోస్ట్ ఒక 1400 యూస్ చేశాను 2 కార్లు. ఐ మీన్ ఆ కార్ ఈ కారు 2 యూస్ చేసాం. నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాము మధ్యలో డ్రైవ్ కూడా. సో నాకు ఏంటంటే, నాకు పర్సనల్గా మాన్యువల్ ఇష్టం కాబట్టి నాకు ఆటోమేటిక్ పెద్ద అనిపించలేదు. సో సిటీలో వరకు అయితే ఆటోమేటిక్ చాలా బాగుంటుంది. హైవే మీద అంటే ఓకే, నాకు పర్సనల్గా అంత అనిపించలేదు. సో ఈ కార్ గురించి ఎవరన్నా ఆటోమేటిక్ తీసుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అయ్యిందని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఇది వచ్చేసి 2017 మోడల్ వి వర్షన్ ఆటోమేటిక్ పెట్రోల్ 1.2 లీటర్ ఇంజన్. ఇది 89 బిహెచ్పి ప్రొడ్యూస్ చేస్తుంది, 6000 ఆర్పిఎం, 110 న్యూటన్ మీటర్స్ ఉంటుంది, 4800 ఆర్పిఎం సంథింగ్. సో ఈ కార్ గురించి అయితే అది 40 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది, 354 లీటర్స్ బూట్ స్పేస్. సో ఈ బూట్ స్పేస్ ఏంటంటే, నీకు ఒక 2-3 పీపుల్ వెళ్తే ఇనఫ్. కానీ 2 వీక్స్ మేము కొంచెం ఫ్యామిలీ ఏంటంటే, బ్యాగ్స్ ఎక్కువ ఉంటే ఏమైందంటే, మేము పైన ప్యాడ్ ఉంటుంది కదా స్పీకర్ ప్యాడ్స్ లాగా, ఆ ప్యాడ్ తీసేసి కొంచెం హైట్ పెట్టాము. సో మాకు సరిపోయింది. సో మైలేజ్ వచ్చేసి ఇది నాకు యావరేజ్గా 15 ఇచ్చిండొచ్చు. అంటే నీకు ఈ మాన్యువల్లో 19 చూపిస్తున్నారు కానీ అది 19 అయితే రాలేదు. ఒక 16 హైవే మీద 16 చూపించింది, యావరేజ్ సిటీలో 14 అట్లా చూపించింది. సో యావరేజ్గా 15 అనుకుంటున్నాను. 15 అయితే వచ్చి ఉండొచ్చు నాకు. పర్ఫార్మెన్స్ అంతా మంచిగా ఉంది బండి. సో ఏంటంటే, నాకు పర్సనల్గా మాన్యువల్ నచ్చుతుంది కాబట్టి ఇది నాకు అంత ఎక్కలేదు. సిటీ వరకు అయితే చాలా సుకూన్ ఉండే, నీకు క్లచ్ అది చేంజ్ చేసి ఉండే కూడా సిటీలో అది మంచిగా అనిపించింది. సో ఈ కార్ గురించి అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అది. సో ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే విఎక్స్ ఉంది ఆటోమేటిక్, వి టాప్ ఎండ్. దీనికి వచ్చేసి ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి. తర్వాత స్పోర్ట్ మోడ్ ఉంటుంది. నీకు విఎక్స్లో ప్యాడల్ షిఫ్టర్స్ ఉండవు, స్పోర్ట్ మోడ్ ఉండదు. దానికి దీనికి డిఫరెన్స్ అది. ఇది టాప్ ఎండ్. దీంట్లో ప్రివిలేజ్ అని ఇంకొకటి ఉంది. సో అది దాని గురించి మనకు అంత ఐడియా లేదు, నేను జస్ట్ చెక్ చేశాను గూగుల్లో. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అనేది నాకు కూడా పెద్ద ఐడియా లేదు. సో నాకు తెలిసిన వరకు అయితే ఇది టాప్ ఎండ్ వర్షన్, వి వర్షన్ ఆటోమేటిక్. సో కార్ అయితే తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు. ఆటోమేటిక్ అయితే మంచిగా ఉంది, నీకు ఇనఫ్ స్పేస్ బాగుంది, డ్రైవింగ్ కంఫర్ట్ బాగుంది, మైలేజ్ ఓకే. అంటే నేను 140 అట్లా కొట్టాను కాబట్టి నాకు అలా మేబీ 16-15 యావరేజ్ ఉండొచ్చు. కొంచెం 180 అట్లా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇంకా మంచి మైలేజ్ ఇవ్వచ్చు. అంటే యాజ్ పర్ వాళ్ళు మాన్యువల్లో 19 ఇచ్చాడు కదా, సో ఆ రేంజ్లో ఇవ్వచ్చు. సో దీని గురించి అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అదే. డ్రైవింగ్ కంఫర్ట్ బాగుంది, 5 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చున్నారు. ఇదైతే బాగుంది బండి గురించి. సో నేను మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, నేను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎలా ఉంది ఏంటనేది బండి గురించి. సో 5 మెంబర్స్ అయితే కంఫర్ట్గా కూర్చున్నారు. మేము 5 మెంబర్స్ వెళ్ళాం దీంట్లో. పోలోలో కూడా 5 వెళ్ళాం కానీ పోలో అంత కంఫర్ట్ లేదు దీని అంతా 5 మెంబర్స్కి. ఇది మంచిగా అనిపించింది. సో ఇది అవుట్లుక్ ఇలా ఉంటుంది. సో ఇది అలో వీల్స్ వచ్చాయి దీనికి, వి వర్షన్ కాబట్టి. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఇది కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 5'11" ఉన్నాను, నాకు అది కంఫర్ట్ ఉంది డ్రైవింగ్ సీటు. మళ్ళీ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది చూడండి. సో ఇంటీరియర్ అంతా బాగానే ఉంటుంది మంచిగా. 5 మెంబర్స్ కంఫర్ట్ కూర్చోవచ్చు. సో ఇంటీరియర్ ఇది చూసుకోవచ్చు మనము. ఇది మిర్రర్స్ కోసము, ఇది అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ లాక్, ఆటో మిర్రర్స్ అది. సో మనకి ఇంటీరియర్ లోపల ఇలా ఉంటుంది. సో ఇదంతా మొత్తం మీకు ఆన్ చేస్తాను, సరే ఆన్ చేసి చూపిస్తాను. సో ఆటోమేటిక్. ఇంకా దీంట్లో ఇక్కడ మీకు ఫస్ట్ పార్కింగ్, రివర్స్, తర్వాత న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్. దీనికి స్పోర్ట్ ఉంటుంది, దానికి స్పోర్ట్ ఉండదు విఎక్స్కి. దీనికి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. సో మీకు లోపల ఇలా ఉంటుంది స్క్రీన్, మీటర్స్ ఇవన్నీ ఇలా ఉంటుంది. ఏసీ కన్సోల్, ఇది మొత్తం ఏసీకి సంబంధించింది. నాకేంటంటే హోండా సిటీకి అయితే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఇచ్చాడు, దీనికి క్రూజ్ కంట్రోల్ ఒకటి ఉంటే ఇంకా సూపర్ ఉండు, అది లేదు. సో ఇవన్నీ మిగతా కాల్స్ కానీ నీకు చేంజెస్ ఆటోమేటిక్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా గ్లో బాక్స్లో పర్లేదు, ఇనఫ్ స్పేస్. ఒక చిన్న లైట్స్ ఇచ్చాడు. ఇది ఎల్ఈడీస్ కూడా ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది రూఫ్ లైట్. సో ఇంటీరియర్ ఇలా ఉంది.
నేను మీకు బూట్ చూపిస్తాను. ఇక్కడ ఇది కూడా బాగుంది. ఇది మళ్ళీ విఎక్స్కి వస్తారో తెలియదు కానీ ఇక్కడ ఒకటి హోల్డర్ ఇచ్చాడు, బాటిల్ హోల్డర్ లాగా. ఇక్కడ కూడా ఉన్నాయి, అటొకటి ఇటొకటి రెండు ఉన్నాయి, నాలుగు ఉన్నాయి. 4 మంచిగా ఉన్నాయి. మీకు పోలోకి అయితే ఫ్రంట్ 2 ఉన్నాయి, ప్యాక్ లేవు. సో దీనికి 4 హోల్డర్స్ ఇచ్చాడు, బాటిల్ హోల్డర్స్. బూట్ స్పేస్ ఇలా ఉంది. 350 లీటర్స్. సో మనం ఏంటంటే మేము కొంచెం లగేజ్ హైట్ ఉన్నాయి కాబట్టి తీసేసి లోపల పెట్టేసి యూజ్ చేసుకున్నాం. ఇలా టూల్ కిట్ ఇలా ఇచ్చాడు లోపల మొత్తం. ఫస్ట్ ఎయిడ్ కిట్, టూల్స్, వెనకాల నుంచి ఇలా ఉంటుంది వ్యూ. సో ఓవరాల్గా అయితే సాటిస్ఫై. ఒక ఆటోమేటిక్ అంటే నాకు నచ్చే వాళ్ళకి బాగుంటుంది, మనకు పెద్ద నచ్చలేదు కాబట్టి సో ఓకే. నేనైతే నాకు దీనికన్నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే పోర్లో మంచిగా అనిపించింది. అది మాన్యువల్ కాబట్టి, అది డీజిల్ టర్బో. సో గైస్, ఇది కార్ గురించి వీడియో. మీకు ఇంకా ఈ కార్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్ పెట్టచ్చు. నేను దానికి మీకు ఏమైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకేదైనా యూజ్ కార్ గురించి ఏదైనా మీకు తెలియాలనుకున్నా, యూజ్ కార్ గురించి వీడియో చేయాలనుకుంటే ఆ యూజ్ కార్ గురించి కామెంట్ పెట్టండి, నేను ట్రై చేస్తాను ఆ యూజ్ కార్ గురించి కూడా వీడియో తీయడానికి కొన్ని రోజులు యూజ్ చేసి. సో ఇదైతే ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాను నేను, మనం ఎక్కడైనా డ్రైవ్ వెళ్ళేటప్పుడు బేసిక్ కార్ ఎలా చెక్ చేసుకోవాలి, బేసిక్ థింగ్స్ అనేది. మనం ఒక వర్క్షాప్కి వెళ్ళడం బెటరే, కానీ మనం కూడా ఒక్కోసారి మనం నేర్చుకుంటే మనకు కూడా యూజ్ అయ్యేది కదా. సో మనం కూడా బేసిక్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ ఎట్లా చెక్ చేసుకోవాలి, లేకపోతే బ్రేక్ ఆయిల్ ఎలా చెక్ చేసుకోవాలి, కూలెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తాను బేసిక్ థింగ్స్. మనం ఒకసారి డ్రైవ్ వెళ్ళే ముందు ఏం చెక్ చేసుకోవాలని. సో ఇంకో కమింగ్ వీడియో ఏంటంటే, చాలా మంది తెలుసు నా దగ్గర కవాసాకి Z900 ఉందని చెప్పేసి. కవాసాకి ఒక ఆల్మోస్ట్ ఒక 60,000 ఖర్చు ఉంది ఇప్పుడు. సో అది ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో బైక్ తీసుకొచ్చి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ 60,000 ఏంటి అనేది. సో నాకు కొంతమంది అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో, అన్న ఇట్లా సూపర్ బైక్ తీసుకుందాం అనుకుంటున్నా, తీసుకోవచ్చా, నా శాలరీ ఎంత ఉంది, మెయింటైన్ చేయగలుగుతానా అని. సో మీకు దాని గురించి నేను వీడియో చేస్తాను. మనకు రెగ్యులర్ మెయింటెనెన్స్, జనరల్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఇయర్లీ మనకు మెయింటెనెన్స్ ఏమేమి వస్తాయి, సో మనం దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఆ వీడియో. యూజ్ అయ్యేది, సూపర్ బైక్ కొనాలనుకునే వాళ్ళకి, ఆ యూజ్డ్ కానీ కొత్తది కానీ. సో మన బడ్జెట్ ఎంత మనం పెట్టుకుంటే మనం కొనొచ్చు, మెయింటైన్ చేయొచ్చు అనేది. సో నేను ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికైతే ఇదే. సో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరికి బాయ్.